ప్యాషన్ ప్రో బండి ఫుల్ సర్వీసింగ్, చైన్ పాకెట్, ఇంజన్ ఆయిల్, బ్రేక్ లైనర్, బేరింగ్స్ చూస్తున్నారు. చైన్ పాకెట్ మొత్తం పోయింది. ఆయిల్ మెయింటైన్ చేయక ఒక చుక్క కూడా ఆయిల్ లేదు. ఆయిల్ మెయింటైన్ చేయాలా, టైట్ చేయాలా కరెక్ట్. ఈ చైన్ పరిస్థితి చూపిస్తా. చైన్ చూస్తున్నారు ఎట్లా ఉన్న జంగ్ వచ్చేసింది మొత్తం. సో మెయింటైన్ చేయాలా ఫ్రెండ్స్. చైన్ పాకెట్ బాగా నడుస్తుంది. లైనర్స్, బేరింగ్ పలిగింది లోపల ఫ్రెండ్స్ చూపిస్తాం 1 minute. టోటల్ ఖలాస్. బేరింగ్ చూస్తున్నారా తుక్కు. సో ఆయిలింగ్, గ్రీసింగ్ టైం సర్వీసింగ్ చేయాలా ఫ్రెండ్స్. ఇట్లుంటుంది పరిస్థితి బేరింగ్లది. ఇదే మనకు మోస్తుంది మొత్తం. ఎవ్రీవన్ ఇప్పుడు మొత్తం సర్వీసింగ్ అయిపోయింది. చూస్తున్నారు ఈ బండిది వాటర్ వాష్ చేయాలా అంతే. కొత్త చైన్ ప్యాకెట్ బిగించినాం మొత్తం. కొత్త ఆయిల్ వేస్తున్నాం దీన్ని క్రాస్ వాల్. నన్ను కూడా నిన్న హాస్పిటల్లో మళ్ళీ మన షాప్లో వచ్చేసింది ప్యాషన్ ప్రో బండి. దీన్ని సెల్ఫ్ పని చేస్తలేరు చూడండి, సౌండ్ వస్తుంది ఇలా కొట్టినా చిక అంటే. దీన్ని సెల్ఫ్ కార్బన్లు పోయినట్టు. సెల్ఫ్ మోటార్ గీడ ఉంటుంది. ఇది మొత్తం కవర్ ఇప్పి పడుతుంది. మన స్ప్రాకెట్ కవర్ ఇప్పినాం. చూస్తున్నారు ఎంత డస్ట్ ఉండడం. ఇదేంటంటే టైం టు టైం సర్వీసింగ్ చేయించుకోవాలా. దీని దంతాలు కూడా పోయినాయి చూడండి. ఇది కూడా స్ప్రాకెట్ కొత్తగా వేద్దాం మనం. వెనకది కూడా అంతనే వాంటెడ్ ఉన్నది. సో ఫ్రెండ్స్ ఈ మ్యాగ్నెట్ కవర్ ఇప్పి, ఈ సెల్ఫ్ మోటార్ ఇప్పి, సెల్ఫ్ కార్బన్ ఎలా ఇస్తారో అది కూడా చూపిస్తాను వీడియోస్. దయచేసి ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బండి మోడల్ ఏంటి, ఎంత తిరిగింది, ఏం కథ మొత్తం డీటెయిల్ వీడియో పెడతా. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇమ్రాన్ సర్వీసింగ్ సెంటర్. సో ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో నేను ఉండాల్సిందే. నేను ఉండకపోతే ఆ వీడియో పనికిరాదు. ఓకేనా. చూస్తున్నారు అన్ని నడవలు తీసేసినాం. మ్యాగ్నెట్ ఇప్పినాం. ఈ మ్యాగ్నెట్లో ఇవి మొత్తం కాయిల్ వల్ల బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అన్నీ బండి నడుస్తుంది. దీనికి సికేపి అంటే అది క్రాంక్ కంట్రోల్ సెన్సర్ అంటారు. మన ఇంకో భాషలో పికప్ కాయిల్ కూడా అంటారు. ఇది మ్యాగ్నెట్ లోపల సెల్ఫ్ మ్యాగ్నెట్ చైన్ ఇది. దీనివల్ల సెల్ఫ్ తిరుగుతుంది. చూస్తున్నాను ఉళ్ళ దింపుతున్నాను. ఇప్పుడు చాలా ఉన్నప్పుడు అది ఇట్లా తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఇప్పుడు మనం ఇది ఇప్పుతున్నాం. ఈ లాక్ తీసి బ్యాటరీ ఎట్లా తీయాలా ఇవన్నీ టోటల్ ఉన్నది. ఇది మొత్తం ఇప్పి మనం వాష్ చేద్దాం, సర్వీసింగ్ చేద్దాం. సెల్ఫ్ మోటార్ వేసి మీకు ఇక్కడ ఉన్న బటన్ నొక్కి సెల్ఫ్ స్టార్ట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చిన్నగా ఉంది, లాక్ తీసేసినాం మనం. ఇప్పటి నుంచి అటు నుంచి నట్ బోల్ట్స్ ఉంటాయి, తీద్దాం ఫ్రెండ్స్ రండి. ఇక్కడ 3 నట్ బోల్ట్స్ కనిపిస్తున్నాయి. 1 2 3. ఇప్పుడు ఇటు నుంచి నట్ బోల్ట్స్ తీసి మనం దీనికి తీద్దాం ఇట్లా. మరి ఫ్రెండ్స్ మొత్తానికి సెల్ఫ్ మోటార్ మన చేతిలో వచ్చేసింది. మొత్తం తీసేసినాం మనం. ఇప్పుడు దాని లోపల కార్బన్స్ ఉంటాయి, అది వేద్దాం దీంట్లో. ఈ 3 స్క్రూలు ఇప్పేద్దాం. మరి ఫ్రెండ్స్ మనం నట్ బోల్ట్స్ ఇప్పేసినాం. ఇప్పుడు దీనికి ఇప్పుదాం. చూస్తున్నారా లోపల ఎట్లా ఉంది సెల్ఫ్ మోటార్. ఇది చూడండి, దీని ఆర్మేచర్ అంటారు. ఈ సెల్ఫ్ కార్బన్స్ లోపల స్ప్రింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మొత్తం పోయినాయి, అరిగినాయి, మాడిపోయినాయి అన్నట్టు. మన ఇంటి గ్రైండర్ కూడా ఉంటాయి, కానీ అవి వేరే ఇవి వేరే. అదేవిధంగా ఇది ఆర్మేచర్.
దీంట్లో మ్యాగ్నెట్ అనేది ఉంటుంది మొత్తం. ఇది ఆర్మేచర్, ఇదే మోటార్. దీని మీద కార్బన్స్ తిరుగుతాయి. అన్ని క్లీన్ చేసి వాష్ చేసి మనం పెడేద్దాం. సో ఇలాంటి ఎప్పుడైనా వీడియో చూసారా ఫ్రెండ్స్? ఇంకా క్లియారిటీగా మొత్తం మెల్లగా అన్నీ ఏదే పార్ట్స్ ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తా. నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ ఫర్ మై వీడియో. కొత్త కార్బన్స్ వీడియో చేసినాం ఫ్రెండ్స్. ఇవి పాతాయి చూస్తున్నారా, మొత్తం పోయినాయి. ఇప్పుడు మనం ఆర్మేచర్ని కూడా క్లీన్ చేసేసినాం. బ్లాక్ ఉండే ఇప్పుడు క్లీన్ అయింది. సో దాన్ని మనం ఫిట్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్, మొత్తానికి మనం బిగించేసినాం సెల్ఫ్ మోటార్. చూస్తున్నారా, ఇక్కడ బటన్ నొక్కంగానే ఇది బటన్, సెల్ఫ్ బటన్. బటన్ నొక్కంగానే ఇట్లా తిరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ ఫర్ మై వీడియో. Subscribe my YouTube channel and share the video. Japan ka naksha roti. I am making roti. Zabardast. In tawa garam. I am making roti. Roti pakao kao.